షాబాద్ 6 హత్యల ఘటనపై షాద్నగర్ ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుటుంబంతో పాటు బాలిక కుటుంబాన్ని దారుణంగా హతమార్చిన ఉన్మాది రాజ్ కుమార్ ను ఎన్కౌంటర్ చేసి పారేయాలని తీవ్రంగా స్పందించారు. హంతకుడికి మద్దతిచ్చిన అతడి సోదరుణ్ణి, తండ్రిని కూడా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేవలం సిఐఎస్ఏలను సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవటం సరికాదన్నారు. ప్రభుత్వం, రాజకీయ నేతలు ఊకదంపుడు ఉపన్యాసాలు మానేసి చట్టాలను కఠినతరం చేయాలని సూచించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఎమ్మెల్యే నివాళులర్పించారు. షాబాద్ మండల్ హెడ్ క్వార్టర్లో జరిగిన ఈ దుస్సంఘటన ఒక క్రూర మృగంగా ప్రవర్తించిన నిందితుడు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా దిగ్భ్రాంతికి గురైంది. మనందరికి తెలుసు ఆ విషయాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఇటువంటి దుశ్చర్యలు జరగలేదు. నిందితుడు వాడు ఎన్నోసార్లు ఎన్నో తప్పులు చేసినప్పటికీ ఆ కుటుంబంలో గతంలో కూడా తండ్రిని ఒక ఏమంటాము ఎవరికి అనుమానం పడకుండా చంపి దాన్ని నిర్దోషిగా ప్రకటించుకున్నాడు. పోలీసు వాళ్ళు కూడా ఏం చర్యలు తీసుకోలేదు. వానికి అది వెసులుబాటు అయిన తర్వాత పాపం అక్షయ్ను, మైనర్ అమ్మాయిని కూడా వేధించడం జరిగింది. వేధించితే షాబాద్ మండల్ హెడ్ క్వార్టర్లో జరిగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ముఖ్యమంత్రి